నోబెల్ పీస్ అన్నది స్థాపించినోడే ఒక యుద్ధం, పెద్ద యుద్ధం బాంబులు చేసిన వ్యక్తి. 2003లో 2006లో హెయిటీ యుద్ధం 2004లో ఆపినప్పుడు, లైబీరియా యుద్ధం 2003లో ఆపినప్పుడు, సుడాన్ యుద్ధం 2010లో ఆపినప్పుడు నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. మీ అందరికీ తెలిసి ఉంటుంది. నేను వద్దని క్లియర్గా చెప్పాను. మన దేశంలో దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు, ఎర్రనాయుడు గారు బాలయోగ్ గారు క్యాబినెట్లో స్పీకర్ ఉన్నప్పుడు భారతరత్న నామినేట్ చేస్తామన్నారు. నాకెందుకండి అన్న, నేను శాంతి బహుమతి కొరకు పనిచేయట్లేదు. చెట్లు పాతుకున్న వాళ్ళకి కూడా శాంతి బహుమతి ఇస్తున్నాడు. కెన్యాలో నా శిశురాలకి ఇచ్చారు చెట్లు పాతినందుకు. వెనజువేలాలో ఒక అపోజిషన్ లీడర్కి ఇచ్చారు. దాని విలువే లేదు ఇప్పుడు. అది నాకెందుకు, మన పార్లమెంట్ వాళ్ళు అన్నట్టు అది తీసుకొని నేను 3 మిలియన్లు వస్తాయి. నాకెందుకు 3 మిలియన్లు? 3 బిలియన్లు అంటే తీసుకుంది. మిలియన్లు ఏం చేసుకుంటా? ఈ కాలంలో మిలియన్కి ఏం వస్తుంది? సో నోబెల్ పీస్ ప్రైజ్ కొరకు నేను పనిచేయట్లేదు, శాంతి కొరకు పనిచేస్తున్నాను. దేవుడు నాకు ఈరోజు బెట్టింగ్ యాప్లు నేను ఒక్కడనే ఆపాను. కేసేసి ఫైల్ చేసి, అమెరికాలో అయితే కేఏ పాల్ బెట్టింగ్ బిల్ అని పెడతారు. మరి నా ప్రధానమంత్రి గారు అది పెట్టలేదే. ఆద్వానీ గారికే ఆయన క్రెడిట్ ఇవ్వట్లేదు, నాకేమిస్తారు? ఆయన గురువు అయిన ఆద్వానీ గారికే. సో మనం రివార్డు కొరకు పనిచేయొద్దు. నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుంది, ఇప్పుడు సచిన్ తెందుల్కర్కి భారతరత్న ఇచ్చాడు. ఆయన ఏమో బెట్టింగ్ యాప్లో ఎండోర్స్ చేస్తున్నాడు. దాని ద్వారా 1,000 లక్షల మంది చనిపోతున్నారు. అలాంటి వాళ్ళకి కూడా బెట్టింగ్ భారతరత్నాలు ఇస్తే భారతరత్న అని విలువ ఉంది. మదర్ తెరిసాకి ఇచ్చారంటే మీనింగ్ ఉంది. అంబేద్కర్ గారు ఇచ్చారంటే మీనింగ్ ఉంది. ఆ మహానుభావులు పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చారంటే మీనింగ్ ఉంది. సో అవి పక్కన పెట్టండి. రండి 7569441275కి గ్రూపులు పెట్టండి, కలిసి పనిచేద్దాం. గాడ్ బ్లెస్ యూ. మీడియా మిత్రులు, మీడియా ఓనర్సు, నేను అక్కడ ఇచ్చిన స్పీచ్, ప్రేయరు మీరు ఎంతగానో మన రాష్ట్రాల్లో అది ప్రమోట్ చేసినందుకు నిజంగా దేవుడు మిమ్మల్ని దీవించగాక. రిపోర్టర్స్ ఓనర్స్ ఎందుకు కలిసి పని చేస్తే ఏదైనా సాధించగలం. రాష్ట్రాలను అభివృద్ధి చేయగలం, దేశాన్ని అభివృద్ధి చేయగలం. అందుకనే అక్టోబర్ 2 పెద్ద సమిట్, ఫిబ్రవరి 22 ఇండియాలో చలో చెన్నై మద్రాసులో ప్రపంచ శాంతి సభ 200 దేశాలు 200 కోట్లు వాచ్ చేస్తారు. మీరు చూస్తారు. ఏప్రిల్ 4 మార్టిన్ లూథర్ కింగ్ డెత్ యానివర్సరీలో అమెరికా నుండి ప్రపంచానికి రీచ్ అవుతాం శాంతి మెసేజ్. తర్వాత మేలో 1, జూన్లో 1 దేశ విదేశాల్లో, మరలా అక్టోబర్ 2 ఇక్కడ. మన ముఖ్యమంత్రులు ముఖ్యంగా ప్రార్థించండి అందరూ, దేవుడు వారిని మార్చాలి. అరే నేను ప్రజాశాంతి పార్టీ పెట్టానండి, పార్టీ గురించి మాట్లాడట్లేదు కదా. ప్రపంచ శాంతి గురించి, మన రాష్ట్రాభివృద్ధి గురించి, మన రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ బాగుపడడం గురించి, ఉచిత విద్యా వైద్యం ఇవ్వాలంటే డబ్బు రావాలి కనుక డబ్బు తేవడం గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక్కోసారి నేను కోపపడతా, ఏదో ఒక నిమిషం తిడతా. అది కూడా మీకు దీవెనలే, శాపాలు కాదు. అది మీరు రాంగ్ రూట్లో వెళ్తే దేవుడు చెప్పిస్తాడు. నన్ను అడుగడుగుని అడ్డుకొని ఇబ్బందులు పెడితే దేవుడు తగిన తీర్పుని ఇస్తాడని అంటాను తప్ప మిమ్మల్ని నేను ఎప్పుడు చెప్పించట్లేదు. ఇలా చేస్తే రాష్ట్రాలు నాశనం అయిపోతాయి. నా మార్గంలో, మన మార్గంలో నడిస్తే ఇప్పుడు ప్రపంచమే ఒప్పేసుకుంది మన లీడర్షిప్కి. అందుకే ప్రధానమంత్రి గారిని కలుస్తున్నా. ముఖ్యమంత్రులు కూడా కలవాలంటే ఇక్కడ అందరు మంత్రులు కలుస్తారు. మన ముఖ్యమంత్రులు చాలా బిజీగా ఉంటున్నారు. దావోస్లో ఏమి లేదు, ఎలంకాయలో ఏ కాయలు ఆవకాయలు తెచ్చుకోవడానికి తప్ప, మీ నల్లధనాన్ని వైట్ చేసుకోవడానికి తప్ప అక్కడే ఉంది. ప్రపంచం అంతా అక్కడికి వెళ్తుంది. ప్రపంచంలో డబ్బు ఎక్కడుంది, కంపెనీలు ఎక్కడున్నాయి, అక్కడికి రండి. నాతో పాటు ముఖ్య అతిథులుగా రండి, కలవండి. ఒక కుటుంబం విలువ, ఆస్తి విలువ మన 2 రాష్ట్రాలకి 10 సంవత్సరాలకు కావలసిన డబ్బు ఉంది. నేను చెప్తే ఎవరెవరు
డొనేషన్ ఇస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తారు, అప్పులు తీర్చొచ్చు, అభివృద్ధి చేయొచ్చు. కనుక మీడియా మిత్రులకు, ముఖ్యంగా మీడియా ఓనర్స్కి, రిపోర్టర్స్కి, మీరు నాతో ఉంటే మనం కలిసి పనిచేస్తే మన రాష్ట్రాల్ని, దేశాన్ని బాగు చేయగలం. ప్రపంచ స్థాయిలో మనం నెంబర్ 1 అవ్వగలం. పాపులేషన్లో నెంబర్ 1 అయ్యాం, అప్పుల్లో నెంబర్ 1 అయ్యాం, దరిద్రంలో నెంబర్ 1 అయ్యాం, డ్రగ్స్లో నెంబర్ 1 అయ్యాం, రేప్ కేసుల్లో నెంబర్ 1 అయ్యాం. అందులో కాదు, దేశాన్ని అభివృద్ధి చేయడంలో, శాంతిలో. అప్పుడు నా మిత్రులు కలం గారు అనేవారు, ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ఇండియా షుడ్ లీడ్ సమిట్లు మీరు అద్భుతంగా చేస్తున్నారని. ఐఏఎస్ ఐపీఎస్లు అనేవారు. మరి రాజకీయ నాయకులు ఎందుకు అనడం లేదు? అరే మీకు నేనంటే ఎందుకు ఒకప్పుడు అంత ప్రేమే, ఇప్పుడు ఏమైంది మీకు? బైబిల్లో మాట అంటాడు అపోస్తలుడైన పౌలు, మీకేమైంది? హూ హ్యాస్ బీవిచ్డ్ యూ, ఇంగ్లీష్లో అయితే హూ హ్యాస్ ఫూల్డ్ యూ, హూ హ్యాస్ బీవిచ్డ్ యూ, హూ ఇస్ మిస్గైడింగ్ యూ? వద్దు, రండి మిత్రులారా, చంద్రబాబు నాయుడు గారు, తమ్ముడు రేవంత్ రెడ్డి, రండి, అద్భుతంగా అభివృద్ధి చేద్దాం, రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 చేద్దాం, మన దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 చేయడానికి ఇప్పుడు కూడా టైం ఉంది, లేట్ ఏం కాదు. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యమంత్రులు వాళ్ళ బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి వెళ్ళారు, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడే పెద్ద ఆయన చెప్పారు, అందుకే వెళ్ళారు సార్ అని. నేను అంటే అది మీరు అడ్రస్ చేయమని, నేను అది అడ్రస్ అడిగాను. క్వశ్చన్ వాళ్ళు చెప్పిన దాంట్లో ఎందుకు అంటే, అందరికీ తెలుసు గోపి, ఘోరంగా డబ్బులు దోచేసుకుంటున్నారు అని. ఇంకా మాట్లాడితే ఇంకా దాన్ని దూరం చేస్తారు. అరే దగ్గరికి రండి అంటే దూరం అవుతున్నారు. సామదాన భేద దండోపాయాలకు దిగాల. సామంగా పిలుస్తున్నాను, రండి దానం చేస్తాను అంటున్నాను, అవసరం అయినప్పుడు వార్నింగ్లు ఇస్తున్నాను. మరి ఇంక దండోపాయానికి దిగాల. 75 సంవత్సరాలైనే వద్దు, అది వద్దు. నేను కొట్టినా తిట్టినా అది దీవెనలే అని ఉంది బైబిల్లో. నేను ఎవరిని కొట్టను, ఎప్పుడో అన్యాయంగా నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే 2-3 సార్లు కొట్టాను అని. సో ప్రేమ, నాది ఎప్పుడు ప్రేమ ఉంటుంది. నేను ఎప్పుడైనా మిమ్మల్ని తిట్టాను ఎవరినైనా అంటే అది ప్రేమతోనే. మంచిగా తీసుకున్న వాళ్ళు దేవుడు దీవించాడు. నా మీద దాడులు చేయించిన వాళ్ళు 7 భూమి మీద లేకుండా అయిపోయారు, 7 2009లో. సో దేవుడు పంపగా వచ్చాను, నేను మీ కొరకు వచ్చాను, నిన్న వచ్చాను, మళ్ళా రేపు ఉండి వెళ్ళుట, మరలా యుద్ధాలు ఆపడం కొరకు వెళ్ళిపోతున్నాను. అవి చెప్తే వీళ్ళు ఆపుతారని నేను అన్ని సీక్రెట్గా చేస్తున్నాను, 100లో 99. కానీ ఓపెన్గా చెయ్యాలి అంటే మీరు నేను కలవాలి. మీడియా ద్వారే మీరు సత్యాన్ని తెలుసుకోగలరు గనుక నిజంగా మన తెలుగు మీడియా మిత్రులు ముఖ్యంగా ఎందుకో ఈ పీటీఐ నా కవర్ చేయడం మానేసింది మధ్య నుంచి. లాసూట్ వేయాలా, హంగర్ స్ట్రైక్ రావాలా? जोशी आप क्यों मेरे देश को आप नुकसान कर रहा है? हम अरे ट्रंप को छोड़ता नहीं. इपड़े ट्रंप बोल रहा है मैं पूरा ग्रीनलैंड को, मेक्सिको को, गाजा को, अरे तू जाओ चाइना को पकड़ो, रशिया को पकड़ो, युद्ध करो जो रशिया से चाइना से. अरे तुम छोटा देश को वेनेजुएला को क्यों पकड़ रहा है? क्यूबा को क्यों कर रहा है? और हम इतना बड़ा धन. अरे पागल. नो मे बी ट्रंप को हिंदी नहीं आता. ट्रंप, मिस्टर ट्रंप, my dear friend for 30 years, why are you going after Venezuela, Gaza, Iran, and small Cuba, poor countries, neighbors, Canada and Mexico? You want fight? You want war? Putin is ready to declare a third world war. You want it? I am convincing my good friend Putin to slow down. I've been to China 27 times. I took even Devagowda ji long time ago, convincing them for peace. So I want you to maintain the peace because I campaigned for you, because you promised peace.
Now you want Venezuela because it is the richest country in the world for oil. What is this? You are destroying America's image globally, which already been destroyed by my good friend George W. Bush by invading Iraq and Afghanistan, wasting $8 trillion. I'm speaking in America in English, I'm speaking to you face to face. I am praying for you to change, otherwise, your heart will stop. Because you cannot kill. Why did you kill 116 people in Venezuela? How can you declare yourself as the president of Venezuela? You are president of the USA. People are thinking you have a mental problem. So stop it, my friend. I am asking Prime Minister Modi ji, my good friend for more than almost 23 years, 24. Please, let us work together. Keep our differences aside. India is a great nation. You are the Prime Minister. We can solve the problems. As a non-aligned nation in the world, before you became Chief Minister, I traveled to 155 countries. I know the world better than anyone. So let us work together, Modi ji. Why I'm saying it outside? Because secretly you are not listening. So maybe I'm praying, if this media, I don't know if PTA, NI, all this media is going to report or not. I hope. Otherwise, God is listening. Thank you very much. God bless you. ఈ దేశాల మధ్య శాంతి కోసం పోరాడుతున్నారు కదా, ఒక దేశం మధ్య యుద్ధం ఆపినందుకే నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ట్రంప్ అంటున్నాడు. Ready? I want to thank my good friend, Member of Parliament Mallu Ravi ji, for changing his press schedule to accommodate me because this is extremely urgent. Today, I would like to talk to you about three very important issues. I am calling the Honorable Prime Minister and the leaders of opposition all to come together to make India great nation along with the US to stop every war. You saw my speech in the United States, Kansas Senate, how the presidents and world leaders, senators and members of Congress, independents, clapping to say enough is enough, no more wars. Why not? Our Prime Minister Modi ji, to lead along with me for the sake of peace. If the US agreed to work with us, NATO agreed to work with us, my good friend NATO Secretary General, 56 Muslim countries agreed to work with us, 54 African countries agreed to work with us, independents, Republicans, Democrats have agreed to work with me. Why not my great nation, India, my homeland? So we can stop these wars. Again, I repeat, we can do it. India can lead the world for peace because we are the non-aligned country where we are friends with North Korea, South Korea, Iran, Israel, and Palestine. As I traveled 155 countries, the world is looking for the leadership. So I am leading the world for peace. But officially I want, Honorable Prime Minister, yes, sometimes I criticize you when you do few things wrong or many things wrong. But we love God first, country next. Therefore, let us immediately unite ourselves. I address the parliaments of the world, so many, even the Muslim parliament, Sudan for 1 hour, Ivory Coast, Burundi, Rwanda. Why not? I can unite. Why not I unite you, the BJP alliance, NDA, the Congress alliance, India, Kotami, whatever. Come,
February 22nd. Chalo Chennai to the nations of the world, 200 countries, 200 crore people will be joining us for peace. Already members of parliament from BJP, Congress, 18 parties have agreed. So with your support, we can make India the great nation that our forefathers have dreamed of. Number two, today the matter Supreme Court about the betting app. I thank the government of India and I thank the Tushar Mahadaji, Venkatramani ji and Honorable Prime Minister ji finally agreed for my 30 points I've introduced in the court to attach even the properties of the celebrities. They're implementing. Tushar Mahataji, I believe he is a Solicitor General. Himself, I want to thank him, himself said to the Honorable CJ when the matter didn't come, sir, item 34, please. So I want to thank even the CJI, the new CJI, Honorable Suryakant ji doesn't know that he is leading the world to save billions of young people by graciously passing the order on May 23rd and August 1 and December 19 after he hear my cry to save the Indian youth. So work together. In that, all political parties supported my mission. Pass the bill in the parliament, but the victims need to be supported. They are dying without food. So I am asking all the celebrities, do you want me to fight more with you? According to the law, you can be arrested because you intentionally promoted illegal betting apps and gaming apps. But I'm not going there. I'm simply asking you, so give that money back to the designated account so the children, husbands who lost, parents who lost children, widow and children who lost the husbands, lakhs and crores of rupees, at least they will have food to eat. Sachin Tendulkar ji, I know you since 95 when we met in Visakhapatnam. When you were so young, why can't you be the role model? You received Bharat Ratna. First you return the money. To who? Not to me. To the designated account in the court to give back what you have taken by endorsing gaming and betting apps. Number three, there is a question, we'll talk about it, Telugu states. Very important matters for our states to be developed. I am asking our both chief ministers, father son or Guru Sishya in Davos, what you are going to bring from there? Fruits and bananas and govas? There is no real investment coming to our states except the debt. Work with me. You've seen from Jeff Bezos, Warren Buffett, Elon Musk's Walton family attended last week. The richest family in the world. Walmart Walton family. Ready to work with us. $500 billion. The world is full of money. But you are tying my hands and my legs and shutting my mouth. But I cannot leave my country. Please let us work together. Bring investments, first to Telugu states, then the rest of the Tamil Nadu. I am targeting Tamil Nadu as the next most important state to bring the investments. So that's why we're doing a prayer and peace rally February 22nd, Sunday at 6 p.m. in Chennai. Let's say Chalo Chennai from all over the world. ఈ రోజు మూడు విషయాలు మాట్లాడుతున్నాను. ఒకటి, మల్లు రవి గారు తన ప్రెస్ మీట్ని టైం చేంజ్ చేసుకొని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడు వారిని దీవించుగాక.
గత వారం నేను యుఎస్ క్యాన్సర్ సెనెట్లోనే కాకుండా స్పీచ్ ఇచ్చి ప్రేయర్ చేయడం, 3 ఇంపార్టెంట్ మీటింగ్లో ప్రపంచంలో రిచెస్ట్ ఫ్యామిలీ వాల్మార్ట్ ఫ్యామిలీ, సేమ్ వాల్టన్ ఫ్యామిలీ, ఇలాన్ మస్క్ కంటే రిచ్ నివాసుల కంటే అదానీ అంబానీలు దోచుకున్న ఆస్తుల కంటే ఒక కుటుంబానికి ఎక్కువ ఆస్తుంది. వారే ఇక్కడ మనకి మన దేశం కొరకు యుద్ధాలు ఆపడం కొరకు, వినండి, యుద్ధాలు ఆపడం కొరకు అంటే ఇండియా లీడ్ చేయాలి, అమెరికా మనతో జాయిన్ అవ్వాలి, వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు చూశారు పార్లమెంటేరియన్స్, కాంగ్రెస్ మెన్లు, లీడర్సు, ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్లు, గవర్నర్ క్యాండిడేట్లు నిలబడి చప్పట్లు కొట్టి నన్ను రిసీవ్ చేసుకున్నారు. మరి నా రాష్ట్రాల సంగతి ఏంటి? మనమందరం కలిసి ఉండొద్దా? మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు. ఒక ముఖ్యమంత్రులు ఇద్దరు దావోస్కి వెళ్ళారు. అందరూ ఏమంటున్నారు? వీళ్ళు దోచుకున్న ఈ వేల లక్షల కోట్లు వైట్ చేసుకోవడానికి వెళ్ళారు, బ్లాక్ మనీని వైట్ ఇన్వెస్ట్మెంట్ పేర్లని. లేదా అక్కడి నుంచి ఏం చేస్తున్నారు? ఇప్పటికి మరొక అవకాశం ఇస్తున్నాను నా మిత్రులిద్దరికి, రండి. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయిందో, మనకు దరిద్రం ఎక్కువైపోయిందో, అప్పులు ఎక్కువైపోయి, మనం కలిసి పనిచేస్తే అద్భుతంగా మన రాష్ట్రాలు మారిపోతాయి.